అయితే సార్ ఈ పోలీసుల తీరు కూడా దీంట్లో వివాదాస్పదం అవుతోంది. ఇప్పుడు ఈ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏఆర్ కానిస్టేబుల్ అంట. ఆ విషయం వీళ్ళకి ఇప్పటి వరకు తెలియకపోవడం, అతను ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి శాలరీ తీసుకుంటున్నాడో కూడా ఇప్పుడు గవర్నమెంట్కి తెలియట్లేదు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఆంక్షలు విధించినప్పుడు ఆంక్షలు దాటి ఆయన వస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు చూస్తూ ఉండడం వల్లే కదా ఇలాంటి ప్రమాదం జరిగింది. సో ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తుంది అంటున్నారు. ఎంతవరకు ఛాన్స్ ఉంటుందంటారు? ఇప్పుడు ఎవరన్నా పోలీసులు వచ్చి చెప్తారమ్మా, నీకు చెప్తారు ఇటు ట్రాఫిక్ మళ్ళిస్తున్నామండి మీరు ఇటు పోవద్దు అని చెప్పారు అనుకో, అయినా నువ్వు వెళ్ళి గుంతలో పడ్డావు అనుకో, పోలీసులు ఏం చేస్తారు? ఆపుతారు, వద్దని చెప్తారు. అటు పోవద్దమ్మా అక్కడ గుంత ఉంది అందుకని ట్రాఫిక్ని ఇటు మళ్ళించామని చెప్తారు. లేదు 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 నువ్వెవడి నాకు చెప్తాను కానీ పోయాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు, అది చాలా చిన్న ఊరు, అందులోకి ఇంత మంది మార్బలంతో వెళ్ళొద్దు 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 అని రిటర్న్గా ఇచ్చారు. ఫాలో అయ్యాడా జగన్మోహన్ రెడ్డి? ఫాలో అయ్యాడా? ఫాలో కాని అంటే పోలీసుల సూచనలని ఫాలో కాని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ బేసిక్ దగ్గరే అతను పోలీసుల సూచనలని ఉల్లంఘించాడు. అదే నేరం, అదే పెద్ద నేరం. మరి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా సార్? మరి అరెస్ట్ చేయకుండా వదలడం వల్లే కదా ఇప్పుడు ఇదంతా జరిగింది. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే అరెస్ట్ చేయటం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, కక్ష సాధింపు చేసే పనులు. అట్లా కాదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలంటే ముందర చెప్పాలి, వద్దని చెప్పాలి. అక్కడ రోప్ పార్టీ ఇచ్చారు. సత్తెనపల్లి దగ్గర రోప్ పార్టీ ఉంది. రోప్ పార్టీని ఇతను అసలు వాళ్ళ దగ్గరకు కూడా రాని వాళ్ళ ఇతని కారు మీద ఒక వ్యక్తి ఎక్కి గంజాయి మత్తులో డ్యాన్స్ చేస్తూ ప్లకార్డులు రప్ప నరుకుతామన్న ప్లకార్డు పట్టుకొని ఉంటే ఇతను ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఎదురుగానే ఉన్నాడు కదా. నువ్వు కారు ఆపిచ్చి పట్టుకైనా సరే అంటే నువ్వు కారు ఆపిచ్చి బానెట్ మీద నుంచి అతన్ని దించే ప్రయత్నం చేశావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నాకు ఒక్కటే స్ట్రైట్గా చెప్పు. నీ బానెట్ మీద అతను ఎక్కున్నాడు, నీ కళ్ళ ముందరే ఎక్కున్నాడు కదా, నీ కళ్ళ ముందరే ఉన్నాడు కదా. వాడు ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు కదా, వాడిని చంపేస్తాం, వీడిని నరికేస్తాం, వీడిని తొక్కేస్తాం అని. అది పట్టుకొని ఉన్నవాడిని కారు ఆపవయ్యా అని చెప్పి వాడిని నువ్వు దిగరా తమ్ముడు అని చెప్పి వాడిని దించావా? ఏం చేయలేదే. పక్క నుంచి అరుస్తూ ఉంటే కింద మనిషి ఉన్నాడు అని అరుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి వినపడ్డా కానీ కింద మనిషి ఉన్నాడు అనేది పట్టించుకోవాలా. తన ప్రాణమే తనకు ముఖ్యం. నేను అదే చెప్పబోతున్నాను. వాడు కింద పడ్డాడు అనుకో, వాడు కింద పడితే వాడి మీద నుంచి కారెళ్ళు ఉండేది కదా. వాడికి ఆ మత్తులో వాడికి తెలియదు. నువ్వు కూడా మత్తులో లేవు కదా, నువ్వు మామూలుగానే ఉన్నావు కదా. నీకు వాడు బానెట్ మీద ఎక్కి డ్యాన్స్ వేస్తుంటే వాళ్లే కాదు కారులో ఉన్నటువంటి ఐదుగురు మరి ఏంటి వాళ్ళు ఎందులో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఎందుకు చెప్పట్లేదు? నాని సుబ్బారెడ్డి వాళ్ళకి బాధ్యత లేదా? మాట్లాడదాం సార్ వాళ్ళ గురించి. Z+ కేటగిరీ భద్రత నాకు ఉన్నది. ఎవడిచ్చాడు నీకు ఇచ్చారు. నువ్వేం చేస్తున్నావు? ప్రతిసారి నువ్వు వైలేట్ చేస్తూనే ఉన్నావు, ప్రతిసారి వైలేట్ చేస్తున్నావు. నీకు కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన వీడియో క్లిప్ కావాలంటే నేను ఇస్తాను మీకు. రోప్ పార్టీని చెవిరెడ్డి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నాడు కదా, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోప్ పార్టీని తోసేశాడు. మీకు కావాలంటే నేను ఆ వీడియో ఇస్తాను మీకు. అంబటి రాంబాబు బ్యారికేడ్లు తోసింది ఇదే పర్యటనలో. బ్యారికేడ్లు తోస్తూ మనకి వీడియోల్లో ఉన్నాయి. పోలీసులను కొట్టాడు, తిట్టాడు, అరిచాడు. ఆ పక్కన అంబటి రాంబాబు పక్కన ఇంకొకడు వైసీపీ కార్యకర్త ఒకడు ఉంటాడు, నటోరియస్ ఫెలో. అతను బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేస్తూ ఉన్నాడు. ఆ సోషల్ మీడియాలో వాడిని ఒకసారి పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. విడుదల రజని పోలీసుల మీద దౌర్జన్యం. నువ్వు ఇన్ని అఘాయిత్యాలకి పాల్పడుతూ పోలీసుల్ని ఎదిరిస్తూ లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసుకుంటూ నువ్వు రౌడీ ఎలిమెంట్స్ని ప్రోత్సహించుకుంటూ నువ్వు వెళ్తూ నాకు Z+ సెక్యూరిటీ భద్రత నేను మీకు అంతకు ముందర ఇవ్వలేదా అంటాడు. నువ్వు అంతకు ముందర ఎవరి కోసం ఇస్తావు? చంద్రబాబు నాయుడికి భద్రత ఇచ్చాట. ఏం భద్రత ఇచ్చావు? 6 కిలోమీటర్లు ఆయన నడిపించావా లేదా అర్ధరాత్రి పూట? అంటే ఎందుకంటే ఈ టైంలో అవన్నీ ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇదేదో ఆయన చేశాడు కాబట్టి ఈయన చేశాడు అనే కక్ష కిందకు వస్తుంది. మళ్ళీ అది
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఇది ఆటోమేటిక్ హక్కు కాదా అని అడుగుతాడు. అసలు ఇతను ఎట్లా ఎంత రాజకీయాలని మీరు దిగజారుస్తున్నారు అంటాడు. రాజకీయాలని దిగజారుస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. Z+ కేటగిరీట ఆయనకి ఆటోమేటిక్గా వచ్చే హక్కుట. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి. ఏ రాజ్యాంగంలో రాసింది? రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందా ఆటోమేటిక్ హక్కు అని? రాజ్యాంగంలో ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసి ఉన్నది? ఆలోచించు. ట్వీట్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఈ ట్వీట్ నువ్వు ఇంత పెద్దది నువ్వెక్కడ రాస్తావు? కానీ ఎవరో రాశాడు పాపం, ఎవరో అంత ముందర రాసి ఉంటాడు కదా. చూసా రాసేవాళ్ళు కూడా జాగ్రత్త చూడాలి. ఆటోమేటిక్ హక్కు కాదు. ఆటోమేటిక్ హక్కు ఎట్లా అవుతుంది నీకు? నువ్వు బ్రేక్ చేసుకుంటూ. ఎక్కడైనా సరే ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చావా? నువ్వు సత్తెనపల్లి వెళ్తున్నట్టు నీ సత్తెనపల్లి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు పోలీసులు ఏం చెప్పారు? నువ్వు రావద్దు అని చెప్పారు. నువ్వు ఇంత సెక్యూరిటీ తోట రావద్దు అన్నారు. నువ్వేం చేసావు? ఈ అన్ని అబద్ధాలు రాసుకుంటూ మొత్తం ప్రోటోకాల్ పాటించాలట. నువ్వు పాటిస్తున్నావు ప్రోటోకాల్ ప్రకారం. అసలు అన్ని వెహికల్స్ ఉండకూడదా అంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఇంతమంది మనుషుల్ని తీసుకురాకూడదా అంటే ఎందుకు తెచ్చావు? నువ్వు తీసుకొచ్చిన తర్వాత నీ ప్రోటోకాల్ అంటే, నాకు జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ అంటే నాకు అర్థమైంది ఒకటే: గంజాయి బ్యాచ్ని పరామర్శించటం, రౌడీల్ని వెనకేసుకురావటం, ఈ బెట్టింగ్ కాసి చచ్చిపోయిన ఆ నాగమల్లి ఆడు బెట్టింగ్ కాసింది కూడా జగన్ గెలుస్తాడని బెట్టింగ్ కాశాడు. ఈ బెట్టింగ్ బంగారు రాజుని శిలా విగ్రహాన్ని పెట్టడం అంటే అతన్ని చూసి అందరూ బెట్టింగుల వైపు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బెట్టింగులు కాసుకోవాలి. ఇదే నీ ప్రోటోకాల్? నువ్వు చేసే ప్రోటోకాల్ ఇదే? ఇటువంటి మొత్తం అన్నీ. మరి ఈ రోప్ పార్టీ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు అంటాడు. ఉన్న రోప్ పార్టీని పక్కకి తోసేసింది ఎవరు? అడిగిరాపో, వెళ్ళి అడికెళ్ళి చూసిరాపో. రోప్ పార్టీ పెట్టారో లేదో అడుగు, పోలీసులను అడుగు. పోలీసులు క్లియర్ కట్గా చెప్తున్నారు మేము పెట్టిన రోప్ పార్టీని పక్కకు తోసాడని. తీసే వీడియోలు కట్టొస్తుందని రోప్ పార్టీని భద్రతా సిబ్బందిని వద్దు అన్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా ఇందాక నుంచి అడుగుతున్న క్వశ్చన్లో ఇది ఒకటే క్వశ్చన్ కరెక్ట్. ఏంటి అంటే ఆ రోప్ పార్టీ ఉంటే ఈయనకి షూటింగులు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈయనకి పైనుంచి కెమెరా 6 యాంగిల్స్లో కెమెరాలు పెట్టుకుంటాడు కదా. రోప్ పార్టీ ఉంటే ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అందుకని చెప్పి రోప్ పార్టీ వద్దంటున్నాడు. ఇక్కడ మొత్తం అసలు ఈ వెహికల్ట గవర్నమెంట్ కొనివ్వకపోతే ఈయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నట్ట. ఎంత పచ్చి అబద్ధం. గవర్నమెంట్ సఫారీ, బుల్లెట్ ప్రూఫ్ సఫారీ ఇచ్చిందా లేదా? ఆ సఫారీలో నువ్వు అత్యంత నవయువకుడివి కదా, నువ్వు సఫారీలో ప్రయాణం చేయలేక నువ్వు ఫార్చ్యూనర్ నేను కొనుక్కుంటాను నాకు పర్మిషన్ ఇవ్వండి అని నువ్వు అడిగావా లేదా? ఫార్చ్యూనర్ కొనుక్కున్నావు. అంతకు ముందర చంద్రబాబు నాయుడు తిరిగింది సఫారీలోనే. అపోజిషన్ లీడర్గా సఫారీలో తిరిగితే నీకు నడుంలో పుడుతుంది. నేను సఫారీలో తిరగను, నేను ఫార్చ్యూనర్ కొనుక్కోయాడు. ఎక్కి దిగిపోయాడు. నీకు బాగా డబ్బులుండి, లక్షల కోట్ల డబ్బులుండి కొనుక్కున్నానని రాశాడా? కొనుక్కున్నానని రాశాడు. కొనుక్కున్నావా? OSD కొన్నాడా? ఆయన కొనుక్కున్నట్ట. కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఎందుకుందా వాహనం? బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేస్తున్నావు. నీకు ఇచ్చిన సఫారీ బుల్లెట్ ప్రూఫ్ది. చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరగద్దు. మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, గవర్నమెంట్ డ్రైవర్ కదా, ఎయిర్ కానిస్టేబుల్ కదా, అతన్ని రిపోర్ట్ చేయనిచ్చావా నువ్వు? అతను ఏ రోజునైనా వచ్చి కానిస్టేబుల్గా అతను ఉన్నాడా? కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన గవర్నమెంట్ డ్రైవరే కదా ఈ వెహికల్ తోలింది, దానిలో నా తప్పే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు చచ్చిపోయాడు, కింద పడి చచ్చిపోయాడు ఒక దళితుడు. వాడు మావాడు కాదు. ఇంకొకడు వచ్చాడు, వాడికి ఇదైంది, వాడు మావాడు కాదు. ఇంకొకడు ఫ్లెక్సీ పట్టుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు, వాడు తెలుగుదేశం వాడు, మావాడు కాదు. ఈ డ్రైవరు నీ కోసం అని చెప్పి వాడు జీతానికి ఉద్యోగం కూడా పణంగా పెట్టి నీ దగ్గర పనిచేస్తుంటే ఈ డ్రైవర్ నావాడు కాదు,
ఆడు గవర్నమెంట్ వాడు. జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్లుగా అతనికి సేవలు అందించాడు. 13 ఏళ్ళుగా నీకు జగన్మోహన్ రెడ్డికి సేవలు అందిస్తున్న డ్రైవరు నా డ్రైవర్ కాదు, ఇతను చంద్రబాబు నాయుడుకి డ్రైవరు అంటే ఇంకా ఏం చెబుతాం? ఇంకా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రావాలని అంత భయపడతారు, సేఫ్టీ చూసుకుంటారు, ఈవెన్ వెహికల్ విషయంలోనే అంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరైనా గవర్నమెంట్ డ్రైవర్ చేస్తుంటే ఎంటీ విభాగంలో పేరు ఉండాలి, కానీ ఆ విభాగంలో ఈయన పేరు లేదు అని చెప్పండి. ఇవన్నీ తెలుసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డ్రైవర్గా కొనసాగిస్తున్నారు అంటారా? అన్నీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. కావాలనే వాళ్ళతోటి తప్పులు చేయించి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకుంటాడు, వాళ్ళని పెట్టుకున్నాడు. అట్లాగే ఈ రోజున ఆ డ్రైవర్ నాకు సంబంధం లేదు, ఆ గవర్నమెంట్ డ్రైవర్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ వైసీపీ కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి వాడుకుంటాడు. ఫ్లెక్సీలు పట్టుకున్న రవితేజ లాగానే మిమ్మల్ని డిజోన్ చేసుకుంటాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని డిజోన్ చేస్తాడు. మిమ్మల్ని ఎస్ నా కార్యకర్తలు అనడు. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. అతని దగ్గర పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వాళ్ళందరూ వాళ్ళు ప్రాబ్లమ్స్లోకి వస్తారు. సెక్యూరిటీ ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు. రోప్ పార్టీగా ఉండకూడదా? వాళ్ళు ఉండకూడదా? వాళ్ళని పెట్టుకోలేడా? నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను, వాళ్ళు మాజీలు అవ్వటాన్ని చూశాను. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక్కటే కారులో వెళ్ళొచ్చేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కటే కారు ఉండేది, ముందర ఒక కారు ఉండేది అంతే. వాళ్ళు మాజీలు అయిన తర్వాత ఎవ్వరూ కూడా ఇంత దాష్టీకం అంటే వాళ్ళందరి దగ్గర 1,00,00,000 కోట్లు లేవు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.